అర్ధరాత్రి దువ్వాడ ఇంటి వద్ద హై టెన్షన్ మనం చూసాము. ఆయన పలు ఆరోపణలు కూడా చేశారు. తన భార్య కూతురు తను చంపడానికే ఆ ఇంటికి వచ్చినట్టుగా ఆయన పేర్కొన్నారు. అయితే ఆయన ఆరోపణల్ని వాణి తిప్పికొడుతున్నారు. ఇక్కడ ఎలాంటి వాతావరణం ఉందో అర్థమవుతోంది. నా పిల్లలపై ప్రభావం చూపుతోంది. అసలు హత్యాయత్నం అనేది జరగలేదు. ఇది నా ఇల్లు, నేనే డబ్బిచ్చి ఇల్లు కట్టించాను. నా ఇంట్లో నేను ఉండడానికి వస్తే అడ్డుకుంటున్నారు అంటూ వాణి మాట్లాడుతోంది. సో వాణి వర్షన్ ఏంటో వినిపించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఇప్పుడు ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? డబ్బులు ₹1,00,00,000 పైన నేను ఇచ్చాను అని అర్ధరాత్రి వాణి మాట్లాడిన విజువల్స్ లో మనకి అర్థమైంది, విన్నాము. సో ఆవిడ ఏమంటున్నారు? అలాగే మాధురి అనే మహిళ దువ్వాడతో కలిసి ఆ ఇంట్లో ఉంటోందా? వాణి ఏమన్నారు? ఈ ఆస్తులకు సంబంధించి అయితే ఒక క్లారిటీ రావటం లేదు. ఎందుకంటే ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తున్నారు. అటు దువ్వాడ శ్రీనివాస్ ఇప్పటికే వాళ్ళది సెటిల్ చేసేసాను, వాళ్ళకి ఇవ్వాల్సిందంతా ఇచ్చేసానని దువ్వాడ శ్రీనివాస్ చెబుతుంటే, ఇటు వాణి ఎక్కడ మాకు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు, ఇప్పుడు ఆయన అనుభవిస్తున్నటువంటి ఆస్తులు కూడా మావేనని చెప్పి ఆమె చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రత్యేకించి ఈ ఇంటి విషయానికి వచ్చినట్లయితే ఇది ఎప్పటి నుంచో నిర్మాణంలో ఉన్నటువంటి పరిస్థితి. 1.5 year నుంచే దువ్వాడ శ్రీనివాస్ ఈ యొక్క వాణి వాళ్ళకి దూరంగా ఉంటూ ఇంటి నుంచి బయటకు వచ్చేసారు. అనంతరం ఆయన పలాస, ఆయన నేటివ్ ప్లేసు పలాసలోనే ఉంటూ వచ్చారు. అయితే ఈ యొక్క కన్స్ట్రక్షన్ బిల్డింగ్ని ఇప్పటికి కూడా చూడొచ్చు. ఇది 3 floor కన్స్ట్రక్షన్ బిల్డింగు. ఇది ఇంకా కొంతవరకు పూర్తి స్థాయిలో అయితే మొత్తం నిర్మాణం పూర్తయినటువంటి పరిస్థితి అయితే లేదు. అయితే దీంట్లోకి ఒక 8 నెలల క్రిందట ఈయన ఇందులో నివాసం ఉండేందుకు వచ్చారు. ఇక్కడ గృహప్రవేశం ఇమీడియట్లీగా గృహప్రవేశం పూర్తి చేసుకొని ఇప్పుడు ప్రస్తుతం ఇందులోనే ఉంటున్నారు. దువ్వాడ శ్రీనివాస్తో పాటు ఎవరైతే వాణి ఆరోపిస్తున్నటువంటి మాధురి కూడా ఇక్కడే ఇద్దరు కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. అంటే ఆమె మాధురి అయితే నిన్న చెప్పడం జరిగింది, అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాను అని చెప్పి మాధురి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రధాన ఆరోపణలు అయితే ఈ ఇంట్లోనే వాళ్ళు కలిసి ఉంటున్నారని చెప్పి వాణి చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇది మా ఇల్లు, మాకు డివోర్స్ కూడా అవ్వలేదు, ఈ నేపథ్యంలో ఇంకొక మహిళ వచ్చి ఇక్కడ ఎలా ఉంటుంది అనేది వాళ్ళు ప్రశ్న. ఈ నేపథ్యంలోనే రాత్రి నుంచి కూడా ఇక్కడ నిరసనకు దిగారు. మా ఇంట్లోకి మేము వెళ్తామని చెప్పి అటు దువ్వడవాణి, అదేవిధంగా ఆమె పెద్ద కుమార్తె అయినటువంటి హైందవి కూడా ఇక్కడే నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. నిన్న ఇంట్లోకి వెళ్లేందుకు ఆ గేటు గెడలు కట్ చేసి లోపలికి వచ్చారు. అదేవిధంగా మెయిన్ ద్వారానికి సంబంధించిన తలుపులను కూడా పగలగొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. కట్టర్స్తో వాటిని కట్ చేసేసరికి దువ్వాడ శ్రీనివాస్ రావటం, అటు నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఈ నేపథ్యంలో ఒక ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి దువ్వాడ శ్రీనివాస్ పెద్ద కుమార్తె హైందవి కూడా ఉన్నారు మనతో, అదేవిధంగా దువ్వాడ వాణి కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అమ్మా, ఏంటి నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నారు, ఏంటి మీ డిమాండ్ ఏంటి ప్రధానంగా? ఇది మా ఇల్లు, మేము ఇక్కడే ఉంటాం. ఈ ఇంట్లోంచి బయటకు వెళ్ళే సమస్య అయితే లేదు. ఆమెకి ఎలాంటి రైట్ లేదు ఇక్కడ ఉండడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ బ్రదర్ది పలాస, ఆయన పలాస నుంచి ఇక్కడ వచ్చి గోల్ చేసే రైట్, మా మీద ఇది చేసే రైట్ ఆయనకు కూడా లేదు. మీ నాన్నగారికి? వాళ్ళ బ్రదర్కి, బాబా. మీ బాబాయ్. ఓకే. అంటే ఇప్పటికే మీ ఆస్తులు మీకు ఇవ్వాల్సిన మీకు ఇచ్చేసాను, ఇది నేను కట్టుకుని ఇల్లు, నాది ఇది అని చెప్పి ఆయన అంటున్నారు. మరి మీరేమో మా ఇల్లు అంటున్నారు. ఏ ఆస్తులు ఇవ్వలేదు, ఒక్క ఫ్యాక్టరీ ఏరియా ఒక్కటి రిజిస్టర్ చేశారు. ఈ ఇల్లు ఆయన పేరు మీదే ఉంది. మేము ఇప్పుడు ఉంటున్న ఏ ఇల్లు అయితే ఉందో అది ఆయన పేరు మీదే ఉంది. అండ్ పలాసలో ల్యాండ్ ఒకటి ఉంది, అది కూడా వాళ్ళు సంథింగ్, అది కూడా అందులో ఏదో చీట్ చేశారు. అది కూడా అది మమ్మీకి కరెక్ట్గా తెలుసు అదేంటి అనేది, నాకన్నా మమ్మీ చెప్తుంది. ఆ పలాస ల్యాండ్ కూడా చీట్ చేసి మా డబ్బులు మాకు ఇవ్వకుండా వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు. అవి కూడా ప్రధానంగా మీరు చెప్పండి, అసలు ఆస్తుల కోసమా, అంటే ఈ ఇంటి కోసమా మీరు వచ్చింది, లేకుంటే ఆయనతో తిరిగి మీ ఫాదర్తో హ్యాపీగా మీ ఫ్యామిలీ అంతా కలిసి ఉండాలి అనేది మీరు ఆశిస్తున్నారు? ఏంటి మీ డిమాండ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్తుల కోసమే అనుకుంటే మేము కోర్టుకి వెళ్ళొచ్చు, లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు. కోర్టుకి వెళ్ళి లీగల్గా ప్రొసీడ్ అయితే రూల్ ప్రకారం ఎలా డివైడ్ అవ్వాలో అలా డివైడ్ అయిపోతే ఆస్తులు కూడా వచ్చేస్తాయి. మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే, మేము మొన్న వచ్చింది మా డాడీతో ఉండడానికే మేము వచ్చాం. కానీ
ఆయన బిహేవియర్ నిన్న నైట్ మీరు చూస్తే ఆ మార్బుల్ తాలూకు ఇంత పెద్ద రాడ్ తీసుకొని మమ్మల్ని అటాక్ చేయడానికి వచ్చారు. ఇంకా నన్ను కూడా ఇలాగా ఇంకో వీడియో ఉంది, ఇలా పట్టి నా మీద ఇలా పట్టి లాగడానికి వచ్చారు. ఇవన్నీ చూస్తే ఆయన ఏమంటున్నారు, ఆయన్ని మేమేదో చంపడానికి వస్తున్నాం అన్నట్టు ఆయన క్రియేట్ చేస్తున్నారు. అంతేకాదు ఈ యొక్క మీరు రావడానికి వెనుక కూడా పొలిటికల్ ప్రోద్బలం ఉంది, అధికార పార్టీ హస్తం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. మీరు కూడా త్వరలో టీడీపీలో చేరిపోతారు. మొన్న ఎన్నికల్లో కూడా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేని గెలిపించేందుకే మీరు కృషి చేశారని చెప్పి కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మీరు దీనికి పాలిటిక్స్కి సంబంధం ఏంటి? అసలు ఇది ఫ్యామిలీలో జరిగిన గొడవ, దానికి అసలు టీడీపీ వాళ్ళకి సంబంధం ఏంటి? ఇది మా ఫ్యామిలీలో జరిగిన గొడవ, నేను ఆయన కలవడానికి వచ్చాను. ఇది 2 ఏళ్ళ నుంచి మాకు వైరం ఉంది, కుటుంబంలో జరుగుతుంది, కానీ ఇప్పటి వరకు లేనిది అది అధికారంలోకి వచ్చాక ఇటువంటిది ఎందుకు వచ్చింది అనేది వాళ్ళు 2 ఏళ్ళ నుంచి కాదు, ఈ లాస్ట్ ఇయర్ Feb 2023 మేమందరం కలిసి నా మ్యారేజ్ డే Feb 11th ఆ రోజు మా ఫ్యామిలీ, మా మమ్మీ అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ, మా మమ్మీ వాళ్ళు, మా డాడీ అందరం కలిసి తిరుపతి దర్శనానికి కూడా వెళ్ళాం. ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి, కావాలంటే చూపిస్తాను. అది కూడా లాస్ట్ ఇయర్ Febలో 2023. ఆ తర్వాత మనకి గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఏమి 2 years నుంచి ఏం గొడవలు అయిపోయి సపరేట్గా ఏమి ఉండలేదు, లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ అయ్యాయి. ఏంటి మీ ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? మేము ఇక్కడ ఉంటాం, ఆమెకి ఎలాంటి రైట్ లేదు, వాళ్ళ బ్రదర్కి ఎలాంటి రైట్ లేదు. ఆయన పిల్లలుగా మాకే ఇక్కడ ఉండాల్సిన రైట్ ఉంది. ఆయన ఉంటే ఉండనివ్వండి, మేము మా డాడీతో ఉండడానికి మాకేం ప్రాబ్లం లేదు. మేము మా డాడీ దగ్గరికి వెళ్తామని అంటున్నాం, ఆయనే మమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు. నేను వాళ్ళతో ఉండను, వాళ్ళు నన్ను చంపేస్తారంటే నిన్న ఎవరు అటాక్ చేశారు మా మీద? ఆయనే అటాక్ చేశారు. ఆయన మా మీద అటాక్ చేసి ఆయన మళ్ళీ మేము ఆయన్ని అటాక్ చేస్తున్నామని ఆయన చెప్తున్నారు. ఆయనకే మాతో ఉండాలనుకోవట్లేదు, బట్ మేము మా డాడీతో ఉండడానికి మేము రెడీ, మాకేం ఇబ్బంది లేదు. కలిసి ఉండేటప్పుడు కూడా 2 ఏళ్ల క్రిందట కూడా నా పైన హత్య యత్నం జరిగింది, త్వరలోనే నన్ను చంపేసేందుకు వాళ్ళు పెద్ద స్కెచ్ ఉంది వాళ్ళ దగ్గర అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి దువ్వాడ. ఏం స్కెచ్, ఏం హత్య యత్నం, ఇవన్నీ నాకైతే ఏం తెలియదు. ఆయనకి అన్నీ సృష్టించుకొని చెప్తున్నారు. ఎవరు చేశారు హత్య ప్రయత్నం? నేను మా చెల్ల అంటే ఎవరు? ఫ్యామిలీ మెంబర్సా? నేనైతే మ్యారేజ్ అయిపోయింది, నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. మా చెల్లి ఏమంటారు విజయవాడలో ఉంటుంది. మా మమ్మీ ఉంది, మా మమ్మీ ఒక్కరితే సింగిల్గా ఆయన్ని చంపడానికి అటాక్ ఇస్తుందా మా మమ్మీ? చెప్పండి, అసలు ప్రధానంగా ఆయన నిన్నైతే హత్యయత్నానికి ప్రయత్నిస్తున్నారు. నాకు ఏదైనా జరిగితే మీరు మీ కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ నాయకులే దానికి బాధ్యత వహిస్తారని కూడా ఆయన చెప్తున్నారు. టీడీపీ నాయకులు దీని వెనకత్తలో ఉండి ప్రోత్సహిస్తున్నారు అంటున్నారు. ఎవరా టీడీపీ నాయకులు? వాళ్ళ హస్తం ఉందంట. పాప చెప్పింది కదా సార్, ఒక విలువలతో మనం ఉండాలి, ప్రతిదీ కూడా పొలిటికల్ లింక్ కాదు. ఇది నేను ఎలక్షన్స్ ముందు నుండి కూడా నేను సీఎం గారి దృష్టిలో పెట్టున్నాను. సమస్య అనేది దగ్గర 1 year అబవ్ అవుతుంది, దీని మీద మాకు ఇష్యూ జరుగుతుంది. అప్పుడు కూడా ఇండిపెండెంట్గా నేను నామినేషన్ వేస్తానని చెప్పాను. అప్పుడు కూడా మరి ఇప్పుడు రేపు పొద్దున్న మీకు ఇప్పుడు ప్రెస్ మీట్ పెడతాను అంటున్నాడు. నాకు ఆయనకి గొడవలు ఎప్పటి నుండో 1 year నుండి కూడా ఇష్యూస్, మెసేజెస్, చికాకో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన వచ్చాము. ఈరోజు మేము ఎందుకు వచ్చాము, ఈరోజు సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే పలాస కూడా పిల్లలు ఎలక్షన్స్ ముందే వెళ్ళారు. అప్పుడు కూడా ఇదే గొడవ వినాయక చవితికి ఇదే గొడవ సృష్టించాడు కానీ ఎలక్షన్ ఉంది కాబట్టి మేము అప్పుడు కూడా అంత గొడవ సృష్టించినా మేము బయటికి రాలేదు. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది కాబట్టి ఈయన రబస్ చేసి నేను అరిచాను. ఆ టైంలో పల్లాస వెళ్ళినప్పుడు నేను అరిచాను. ఎందుకు అంటే వాళ్ళ మదరు, సెకండ్ థర్డ్ బ్రదర్ బాబాయ్ ఎవరైతే ఉన్నారో అలాంటి మాటలు నాకు రావు. అంటే ఏమంటారు, వల్గర్ లాంగ్వేజ్ అనమాట. వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని వాళ్ళ మదరు, వాళ్ళ థర్డ్ బ్రదరు నన్ను అనడంతో నేను రియాక్ట్ అయ్యాను. రైట్. అయితే దీని వెనకత్తల ఎటువంటి రాజకీయ ప్రోద్బలం లేదు, ఇది మా ఫ్యామిలీ ఇష్యూ కాబట్టే మేము ఫైట్ చేస్తున్నామని చెప్తున్నారు. ప్రధానంగా ఈ ఇంటికి సంబంధించి ఇంట్లో ఉండడానికి మాకు హక్కు ఉంది అని చెప్పి ఎవరైతే ఈ దువ్వాడ వాణి ఆమె కుమార్తె హైందవి చెప్తున్నారు. మమ్మల్ని లోపలికి అనుమతించేంత వరకు కూడా తమ యొక్క ఆందోళనని నిరసనని కొనసాగిస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు.